హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు అయితే DJI Pocket 3 అనే కెమెరాని అన్బాక్సింగ్ చేసి చూపిపోతున్నాను. ఈ కెమెరా ఈ రోజే రిలీజ్ అయింది అండ్ నేను ఈరోజు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అండ్ లక్కీగా ఇక్కడ బెస్ట్ బై స్టోర్లో విత్ ఇన్ 1 అవర్లో పికప్ ఉందని చెప్తే ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకొని ఇమీడియట్గా 1 అవర్లో వెళ్ళి పిక్ చేసుకున్నాను. ఈ కెమెరా కోసం నేను చాలా రోజులు వెయిట్ చేశాను అండ్ స్పెక్స్ కూడా చాలా టెంప్టింగ్ ఉంటాయి. నేనైతే DJI Pocket 3 క్రియేటర్ కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఈ కాంబో ప్యాక్లో ఒక క్రియేటర్ ఒక వీడియో క్రియేట్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో అవన్నీ మినియేచర్ సైజ్ లో ఈ Pocket 3 కోసం అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఈ DJI Pocket 3 కెమెరాలో మనకి 1 ఇంచ్ సెన్సర్ తో అయితే వస్తుంది. మనం స్క్రీన్ అయితే రొటేట్ చేయొచ్చు. అలాగే 3 యాక్సెస్ గింబల్ మెకానిజం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి యాక్టివ్ ట్రాక్ 6.0 ఉంది. ఆటో ఫోకసింగ్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనం ఈ DJI Pocket 3 లో D-Log M 10-bit వీడియో ఫుటేజ్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 360 డిగ్రీస్ లో మనకి సౌండ్ అయితే రికార్డ్ చేస్తుంది. ఓపెన్ చేయగానే ఒక సిలికా జెల్ ప్యాకెట్ కింద పడింది. ఈ బాక్స్ లో మనకి మాన్యువల్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్ లోనే మనకి అన్ని కావాల్సినటువన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చి మనం గింబల్ కి ప్రొటెక్షన్ కవర్ లాగా అనమాట. ఫోన్స్ కి కేసెస్ ఉంటాయి కదా, సో అట్లే మన గింబల్ కి ప్రొటెక్షన్ కేస్ అనమాట ఇది. ఈ బ్యాగ్ అయితే చాలా కాంపాక్ట్ గా ఉంది. క్రియేటర్ కాంబోలో వచ్చే ఐటమ్స్ అన్ని మనకి ఈ బ్యాగ్ లోనే నీట్ గా ఫిట్ అవుతాయి. సో ఇంట్లో మన అమ్మ వాళ్ళ పర్స్ ఉంటది కదా, ఓపెన్ చేస్తేనే కంపార్ట్మెంట్స్ లాగా ఉంటది కదా, అలాగే డిజైన్ చేశారు దీన్ని కూడా. మీరు చూడొచ్చు ఇది ఎలా ఉందో. ఇది ఎక్స్టెండెడ్ బ్యాటరీ. దీంట్లో 950 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఏముండదు. ఒక USB-C పోర్ట్ నుంచి ఇంకొక USB-C పోర్ట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఉంటుంది అంతే. మనకి DJI Pocket 3 కాస్త చిన్న సైజుగా ఉండి మనకి ఒకవేళ ఈ పింకీ ఫింగర్కి కానీ సరిపోకపోతే అట్లా పట్టుకుంటే మనకి కాస్త గ్యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేయడానికి ఇది ఒక డమ్మీ అడాప్టర్ లాగా అనమాట. మనం ఏదైనా ట్రైపాడ్ పైన పెట్టుకోవాలనుకున్నా కానీ సో ఈ డమ్మీ మౌంట్ని పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్టెండెడ్ బ్యాటరీ అని చెప్పా కదా, సో దానికి కూడా మనకి ట్రైపాడ్ మౌంట్ అయితే ఉంటుంది కింద. సో ఈ డమ్మీ హ్యాండిల్ అండ్ ఎక్స్టెండెడ్ బ్యాటరీ. అండ్ నెక్స్ట్ అయితే ట్రైపాడ్. ఇది దీనికి ఎందుకు ఇంత గమ్మేశారో నాకు అర్థం కావట్లేదు. ఓపెన్ చేస్తా అంటే కావట్లేదు. ఓకే, సో ఈ ట్రైపాడ్ కూడా DJI Pocket 3కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. అంటే కొద్దిగా పెద్దగా ఉన్నా కానీ ప్రాబ్లమే, కొద్దిగా చిన్నగా ఉన్నా కానీ ప్రాబ్లమే, కింద పడిపోతుంది. లేకపోతే పెద్దగా ఉంది అనుకోండి, సో మనం ఆ DJI Pocket 3ని మామూలుగా ఎందుకు తీసుకుంటాం, చిన్న సైజు ఉంది, కాస్త ఈజీగా మాట్లాడచ్చు, హ్యాండిల్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా పెద్ద ట్రైపాడ్లు ఇట్లా పెట్టాం అనుకోండి, ఆ లుక్కే పోతుంది. దానివల్ల దానికి తగినట్టు చిన్న మినీ ట్రైపాడ్ అయితే ఇచ్చారు. అందుకోసమే నేను క్రియేటర్ కాంబో తీసుకున్నాను. సో దానికి కావాల్సినటువన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారని. అండ్ ఒకవేళ మనం కెమెరాని మన హ్యాండ్ కి స్ట్రాప్ చేసుకోవాలనుకుంటే ఈ ల్యాండ్ అయితే ఇచ్చాడు. ఛార్జింగ్ చేసుకోవడానికి మనకి USB-C to USB-C కేబుల్ ఇచ్చాడు. దీన్ని యూస్ చేసుకొని మనం ల్యాప్టాప్స్ లో కానీ లేకపోతే మీ PCs లో కానీ దీన్ని ఒక వెబ్ క్యామ్ లాగా అయితే మనం మన సిస్టమ్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది DJI వైర్లెస్ మైక్. ఇలాంటి మైక్స్ మనము 2 దాకా ఈ DJI Pocket 3కి మనం కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఈ కాంపోనెంట్ చూసారనుకోండి, ఇది క్లియర్ ప్లాస్టిక్ ఇచ్చాడు. లోపల కాంపోనెంట్స్ మనకి నీట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. మనం ఈ మైక్రోఫోన్ యూస్ చేసన్నా మనం రికార్డ్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఏదైనా ఉందంటే దీంట్లో ప్లగ్ చేసి డైరెక్ట్ గా రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఫీచర్ ని యూస్ చేసుకోకుండా జస్ట్ ఈ ట్రాన్స్మిటర్ ని మాత్రమే యూస్ చేసి మనం ఆడియో రికార్డ్ చేసేటట్లయితే, సో ఈ విండ్ మఫ్ ఉంది కదా, ఈ 3.5 mm జాక్ లో ఈ విండ్ మఫ్ కి ఒక ప్లగ్ అయితే ఇచ్చాడు. సో దీన్ని మనం జస్ట్ ఇట్లా టైట్ గా పెట్టామంటే సో ఎక్కడికి పోదన్నమాట. ఇది చాలా సెక్యూర్డ్గా ఉంది. ఈ మైక్ కి మనకు ఒక మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రోడ్ వైర్లెస్ గా ఉంది కదా, సో అది నేను ఇప్పుడు డైరెక్ట్ గా క్లిప్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ అలా కనిపించకుండా మీరు లోపల పక్క పెట్టుకొని మ్యాగ్నెట్ ని బయట జస్ట్ విజిబుల్ అయ్యేటట్లు పెట్టుకోవచ్చు. అండ్ Pocket 3ని మీకు చూపించే ముందు ఫైనల్ గా ఈ లెన్స్ మాత్రమే మిగిలింది. ఈ లెన్స్ మనం Pocket 3కి ఫిక్స్ చేసినట్లయితే 15 mm రికార్డ్ చేస్తే ఎట్లయితే కనిపిస్తుందో మీకు అంత వైడ్ గా కనిపిస్తుంది. ఇది ఒక వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ ఈ లెన్స్ ని ఫిట్ చేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే దీనికి మ్యాగ్నెట్స్ ఇచ్చారు. జస్ట్ ఊరికి అట్లా పెట్టామంటే అతుక్కుంటుంది. ఫైనల్ గా DJI Pocket 3 హ్యాండ్ లో ఇట్లా పట్టుకోగానే ఏదో చీప్ ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. చాలా ప్రీమియం ఉంది. ఏదో సాలిడ్ గా కాస్త వెయిట్ ఉండే ఆబ్జెక్ట్ ని పట్టుకున్నట్లుంది. మనం పవర్ ఆన్ చేయాలనుకుంటే ఈ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఈ స్క్రీన్ ని రొటేట్ చేసి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఈ DJI ప్రోడక్ట్స్ ఒక తలనొప్పి ఏంటంటే ప్రోడక్ట్ని ఓపెన్ చేయగానే మనం రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది చూడగానే చాలా సాలిడ్గా ఉంది. అండ్ హ్యాండ్లో పట్టుకుంటే కూడా మనకి అదేదో టాయ్ పట్టుకున్నట్టే ఉంది. కాకపోతే ఫీలింగ్ చాలా వెయిట్గా
సో ఏదో ప్రొఫెషనల్ థింగ్, మనం పెద్ద గింబల్ పట్టుకుంటే ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో, సో దీన్ని పట్టుకుంటే కూడా అలా ఉంది. కాకపోతే మీకు ఇక్కడ లుక్ చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ కేస్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మన గింబల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ DJI Pocket 3 మనకి 4K 60 FPS అలాగే 4K 120 FPS లో షూట్ చేస్తుంది అనమాట. దీని ఫుల్ రివ్యూ అయితే నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది జస్ట్ లైక్ అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పి మాత్రమే రికార్డ్ చేశాను. సో సూన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.